ఆ రెండు నియోజకవర్గాల్లో ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ అలజడి. జమ్మలమడుగు అసెంబ్లీ బరిలో పోటీ చేస్తానంటున్న ఆదినారాయణ రెడ్డి అధిష్టానం ఆదేశిస్తే పొద్దుటూరు లేకపోతే కడప ఎంపీగా పోటీ చేస్తా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానంటున్న ఆదినారాయణ రెడ్డి బీజేపీ పొత్తులో జమ్మలమడుగు సీటు ఇస్తారా లేక పొద్దుటూరు సీటు ఇస్తారా? అబ్బాయి సీటుకు అడ్డుపడతారా లేక మరో చోటికి మారతారా? పొద్దుటూరుపైనే కన్నేసిన ఆదినారాయణ రెడ్డి పొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం నలుగురు మధ్య ఆధిపత్య పోరు. అందుకే పొద్దుటూరు నుంచి ఆదినారాయణ రెడ్డిని దించుతారా? ఆదినారాయణ రెడ్డి పోటీపై పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఆదినారాయణ రెడ్డి పోటీపై జిల్లా ఉత్కంఠ. కడప జిల్లా రాజకీయాల్లో దేవగుడి ఆదినారాయణ రెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆదినారాయణ రెడ్డి గత 4 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు కొంచెం దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి జగన్పై విమర్శలు చేయడం తప్ప జనాల్లోకి ఆయన వెళ్ళింది లేదని చర్చ ఉంది. బీజేపీలో కొనసాగుతున్న ఆయన పాలిటిక్స్ అంత యాక్టివ్గా లేరనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ ఆయన పదే పదే చెప్తున్నారు. కానీ ఆదినారాయణ రెడ్డికి రాజకీయ అడ్డా జమ్మలమడుగు నియోజకవర్గం. అయితే ఇక్కడ ఆయన అన్న కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దేవగుడి కుటుంబం అంటే రాజకీయంగా బలమైన ఉమ్మడి కుటుంబం. కానీ ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఆయన కుటుంబం రాజకీయంగా రెండుగా చీలిందన్న టాక్ ఉంది. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ దుకాన్ బంద్ అన్న సమయంలో దేవగుడి కుటుంబం నుంచి భూపేష్ రెడ్డి టీడీపీ జెండా పట్టుకున్నారు. పార్టీ పగ్గాలు తీసుకుని ధైర్యంగా జనాల్లోకి వెళ్తున్నారు. భూపేష్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిత్యం జనాల మధ్యలో ఉంటూ మొన్నటి వరకు జమ్మలమడుగు అంటే ఆదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి అంటే జమ్మలమడుగు అనే స్థాయి నుంచి ఇప్పుడు జమ్మలమడుగు అంటే భూపేష్, భూపేష్ అంటే జమ్మలమడుగు అనే స్థాయికి భూపేష్ వెళ్లారన్న టాక్ వినబడుతుంది. మంచి వ్యక్తి, సౌమ్యుడన్న పేరు తెచ్చుకున్నారు. వివాదాల జోలికి వెళ్లకుండా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నారన్న చర్చ ఉంది. అయితే ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు సిటీపై కన్నేయడంతో భూపేష్ మండిపడుతున్నారని టాక్ ఉంది. ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగులో బలమైన వర్గం ఉంది. అయితే అక్కడ ఆయన అన్న కుమారుడు భూపేష్ రెడ్డికి ఇప్పటికే టీడీపీ అధిష్టానం టికెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే భూపేష్ రెడ్డి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడిని ఇబ్బంది పెట్టకుండా పొద్దుటూరు టికెట్పై కన్నేసినట్లు తెలుస్తుంది. పోటీ చేయడం ఖాయమంటున్నారు. అయితే జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారా లేకపోతే పొద్దుటూరు నుంచి పోటీ చేస్తారనేది బీజేపీ పెద్దల నిర్ణయం అంటున్నారు ఆదినారాయణ రెడ్డి. ఆయన క్లియర్గా చెప్పకపోయినా ఆయన మనసంతా పొద్దుటూరుపైనే అంటున్నారు ఆయన వర్గం నేతలు. కానీ జమ్మలమడుగు కాకపోతే పొద్దుటూరు ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పొద్దుటూరు టీడీపీలో 4 వర్గాలున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మల్లెల లింగారెడ్డి, వీరు 4 టికెట్లు ఆశిస్తూ ఎవరికి వారు వేరువేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో 3 సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి పొద్దుటూరు టికెట్ తనకివ్వాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా పొద్దుటూరు టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు కూడా ఆదినారాయణ రెడ్డి పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొద్దుటూరు టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులా మారిందని, బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డికి వెల్కమ్ చెప్తూనే మా ఇద్దరి మధ్య పోటీ ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో పోటీ చేస్తారా లేక పొద్దుటూరుకు వెళ్తారా, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటారా అనేది ఆ 2 నియోజకవర్గాల్లో అలజడి రేపుతున్నాయి. ఒకవేళ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో పోటీ చేస్తే భూపేష్ రెడ్డికి టీడీపీ అధిష్టానం ఎటువంటి హామీ ఇస్తుంది, భూపేష్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ క్యాడర్లో మొదలైంది. మరి చూడాలి ఆదినారాయణ రెడ్డి అడుగులు ఎటు వేస్తారనేది కొద్ది రోజుల్లో తేలనుంది.